హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 10వ తరగతి ఐటీఐ డిగ్రీ అర్హతతో ప్రభుత్వ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ శాశ్వత పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి తగు అర్హత ధృవపత్రాల కాపీలను జత చేసి సమర్పించుకోవాలి. ఆఫ్లైన్ విధానంలో వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు ఫీ చెల్లింపు విధానం ఈ వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగంలో పోస్టులు ఉన్నాయి. గరిష్టంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2లో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్లో 2, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నది. ఎలక్ట్రీషియన్ పోస్టులకు 10వ తరగతి తత్సమాన అర్హత, అలాగే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ విభాగంలో కలిగి ఉండాలి. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లో సంబంధిత విభాగంలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 11(4) ప్రకారం వేతనం చెల్లిస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ, స్కిల్ టెస్ట్లో భాగంగా నిమిషానికి 80 పదాలను కంప్యూటర్పై ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో టైప్ చేయగల సామర్థ్యం అవసరం. ఇప్పటికే స్టెనోగ్రఫీ విధానంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 ప్రకారం వేతనం చెల్లిస్తారు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్, ఎండి అర్హతలు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ 7 ప్రకారం వేతనం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించుకోవాలి. అయితే ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గ్రూప్ బి పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 885 రూపాయలు, మిగిలిన వారు 1180 రూపాయలు. అలాగే గ్రూప్ సి పోస్టులకు ఎస్సీ, ఎస్టీలు 590, మిగిలిన వారు 885 రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించుకోవాలి. దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు, గమనించండి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి అభ్యర్థులు అధికారిక NIMHANS.ac.in వెబ్సైట్ను సందర్శించండి. పేజీను స్క్రోలప్ చేయండి. క్రింద కనిపిస్తున్న పేమెంట్స్ లింక్పై క్లిక్ చేయండి. చూడండి, పేమెంట్స్ పేజ్ ఓపెన్ అయినది. పేమెంట్ చేయడానికి మేక్ పేమెంట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక ఆన్లైన్ ఎస్బీ కలెక్ట్ దరఖాస్తు ఫీ చెల్లించుకోవడానికి సంబంధించిన పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు. పేమెంట్ కేటగిరీపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ న్యూ మీద క్లిక్ చేయండి. తదుపరి డిస్ప్లే అయిన వివరాలు ఒక్కొక్కటిగా ఫిల్ చేస్తూ దరఖాస్తు ఫీజు చెల్లించండి. అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయడంలో భాగంగా ఫీ పేమెంట్ డీటెయిల్స్ను ఇక్కడ నమోదు చేయండి. అలాగే తగు అర్హత ధృవపత్రాల కాపీలు జత చేసి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా జనవరి 4, 2025 సాయంత్రం 4:30 వరకు చేరే విధంగా ది డైరెక్టర్ NIMHANS, పోస్ట్ బాక్స్ 2900, చిరునామాకు పంపించండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.